హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సిట్ టెక్నిక్స్. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ ఎగ్జామ్ జూలైలో కండక్ట్ చేసే 10th క్లాస్ ఎగ్జామ్ సంబంధించిన మోడల్ పేపర్స్ రిలీజ్ చేశాడు. అందులో సోషల్ స్టడీస్ పేపర్ మీ స్క్రీన్ మీద ఉంది చూడండి. దాని అనాలిసిస్, హాఫ్ మార్క్ అనాలిసిస్ కూడా చేస్తాను. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ చూడండి. 15 minutes ఆర్ అలౌడ్ టు రీడింగ్ ద క్వశ్చన్ పేపర్ చదవడానికి 15 minutes, రాయడానికి 3 hours ఇస్తాడండి. ఇది నెక్స్ట్ వన్, సెక్షన్ 1లో ఇంపార్టెంట్ నోట్ ఒకటి ఉంది, అందరికి చూడండి. ఇఫ్ ఎనీ క్వశ్చన్ ఈజ్ ఆన్సర్డ్ మోర్ దెన్ వన్స్ ఇన్ దిస్ సెక్షన్, ద ఎర్లీ ఆన్సర్ విల్ ఓన్లీ బీ కన్సిడర్డ్. అంటే ఈ ఫస్ట్ సెక్షన్లో 1 mark క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 1 mark క్వశ్చన్స్ని ఫస్ట్ రాసిన దాన్నే కన్సిడర్ చేస్తాము. ఎగ్జాంపుల్గా ఫస్ట్ క్వశ్చన్ చూడండి. గివ్ ఎనీ 2 examples ఫర్ పెరీనియల్ రివర్స్ ఉంది కదా, దీనికి ఆన్సరు మనకి 2 examples అడిగాడు. ఒకటి మాత్రమే గుర్తుకొచ్చింది, గంగా అని రాసిన తర్వాత మిగతా సెకండ్, థర్డ్ క్వశ్చన్ 32 questions రాసాము. లాస్ట్లో మనకి ఆ సెకండ్ ఎగ్జాంపుల్ కూడా గుర్తుకొచ్చింది. లాస్ట్లో 32 questions రాసిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్ నంబర్ వేసి గంగా అండ్ బ్రహ్మపుత్ర అని రాస్తే మీరు ఫస్ట్ రాసిన గంగా రాసినందుకు హాఫ్ మార్కే రాస్తారు. లాస్ట్లో మీరు రాసిన 2 examples రాస్తే 1 mark చేస్తారు. ఆ లాస్ట్లో రాసిన దాన్ని కన్సిడర్ చేయరు, ఫస్ట్లో రాసిన ఈ ఆన్సర్ని కన్సిడర్ చేస్తాం, దానికి వచ్చిన మార్క్స్ని కన్సిడర్ చేస్తామని ఇక్కడ క్లియర్గా ఇన్స్ట్రక్షన్ అనేది ఉంది. 1కి 2 సార్లు రాసేసి ఈ మార్క్స్ వస్తాయి, ఫస్ట్ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు మార్క్స్ వస్తాయి, లాస్ట్లో క్యాలిక్యులేషన్ చేసినప్పుడు మార్క్స్ వస్తాయి, ఇలాంటివి ఏమి చెయ్యము అని క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్లో ఉంది. ఓకే, నెక్స్ట్ వన్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఉంది చూడండి. 1 mark క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్, గివ్ ఎనీ 2 examples ఫర్ పెరీనియల్ రివర్. పెరీనియల్ రివర్స్కి జీవనదులు అంటాం. పెరీనియల్ రివర్స్కి 2 examples, గంగా రివరు, నెక్స్ట్ వన్ సింధ్ రివరు, బ్రహ్మపుత్ర రివరు. ఇది కూడా పెరీనియల్ రివరే, దీనికి 2 రాసుకోవాలి. గంగా సింధ్ కానీ గంగా బ్రహ్మపుత్ర కానీ ఏదో ఒకటి రాసుకోవచ్చు. అది సెకండ్ వన్, రాంగ్లీ మ్యాచ్డ్ పెయిర్ అడుగుతున్నాడు. ఇది ఇందులో ప్రైమరీ సెక్టార్ ఫిషింగ్ కరెక్టే, సెకండరీ సెక్టార్ మైనింగ్ అని ఇచ్చాడు, టెరిటరీ సెక్టార్ బ్యాంకింగ్. టెరిటరీ సెక్టార్ బ్యాంకింగ్ ఇది కరెక్టే, సెకండరీ సెక్టార్ మైనింగ్ కాదు, ఇండస్ట్రీస్ అనమాట. ఇక్కడ రాంగ్ పేరు సెకండరీ సెక్టార్ మైనింగ్ అనేది రాయాలి. నెక్స్ట్ వన్, థర్డ్ క్వశ్చన్, విచ్ మౌంటైన్ కాజ్ వెరీ లో అమౌంట్ ఆఫ్ రైన్ఫాల్ ఇన్ థర్డ్ డెజర్ట్. థర్డ్ డెజర్ట్లో లో అమౌంట్ ఆఫ్ రైన్ఫాల్ ఏ మౌంటైన్స్లో ఉంటుంది? థర్డ్ డెజర్ట్ అనగానే మనకు గుర్తు రావాల్సిన మౌంటైన్స్ ఏంటి అంటే ఆరావళి రేంజెస్ అనమాట. ఆరావళి రేంజెస్ దాని ఆన్సరు. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, సెన్సెస్ ఇస్ అబౌట్ టు స్టార్ట్ ఇన్ ఇండియా. ఇండియాలో సెన్సెస్ అనేది స్టార్ట్ అవబోతుంది. సెన్సెస్ అంటే జనాభా లెక్కలు. అందులో ఫస్ట్ పర్సన్ ఏ సేస్ ద సెన్సెస్ షోస్ ఏజ్ స్ట్రక్చరు, జెండరేషన్ అండ్ లిటరసీ రేటు. బి సేస్ దట్ ఇట్ షోస్ ద సైజ్ అండ్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. హూ ఇస్ ద కరెక్ట్? ఎవరు కరెక్ట్? సెన్సెస్ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఏజ్ స్ట్రక్చరు, జెండరు, లిటరసీ, సైజు, డెన్సిటీ అన్నీ అనమాట. దీని ఆన్సరు ఏ అండ్ బి అనమాట, బోత్. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, పూరెస్ట్ ఆఫ్ ది పూర్ హ్యావ్ ద ప్రొవిజన్ టు గెట్ 35 kgs ఆఫ్ గ్రైన్స్ పర్ మంత్ అండర్ పీడిఎస్. నేమ్ ద రేషన్ కార్డ్. అంత్యోదయ కార్డ్స్. ఇది 11th లెసన్ అనమాట. ఇది అంత్యోదయ కార్డ్స్ దీని ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లేస్ ఈజ్ నియర్ టు ద ఈక్వెటర్. ఈక్వెటర్కి దగ్గరగా ఉండే ప్లేస్ ఏది? దీని ఆన్సర్ కన్యాకుమారి. 7th వన్, ఎక్స్పాండ్ యుఎస్ఎస్ఆర్, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్టిక్ రిపబ్లిక్ అనమాట. దీని ఆన్సర్. 8th వన్, పేర్స్ ఇచ్చాడు, ఆ పేర్స్ని కంప్లీట్ చేయమంటున్నాడు. ఫస్ట్ వన్ వియత్నాము, ఫ్రాన్స్. వియత్నాంని రూల్ చేసింది ఫ్రాన్స్. ఇండియాని ఎవరు? ఇండియాని ఇంగ్లాండ్. బ్రిటిష్ రాసుకోవచ్చు, ఇంగ్లాండ్ రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. 9th వన్, లోగో ఇచ్చాడు. అది క్లియర్గా చూస్తే కనిపించింది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లోగో అనమాట. ఇది దాని ఇక్కడ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ రాయాలి. 9th వన్ అని ఆన్సర్ షీట్లోనే రాయాలి. నెక్స్ట్ వన్, 10th వన్, ఇన్ విచ్ స్టేట్ డిడ్ ద యాంటీ హిందీ ఎగ్జిటేషన్ స్టార్టెడ్. ఇది తమిళనాడు. దీని ఆన్సరు. 11th వన్, ద చైర్మన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ డ్రాఫ్టింగ్ కమిటీ. దీని ఆన్సరు బిఆర్ అంబేద్కర్. డ్రాఫ్టింగ్ కమిటీకి బిఆర్ అంబేద్కరు, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి బాబు రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ వన్, 12th వన్, బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ గివ్ బిలో ఆన్సర్ ద క్వశ్చన్ ద ఫాలోయింగ్. నేమ్ ద కంట్రీ విచ్ విత్డ్రా ఫ్రమ్ ద వరల్డ్ వార్ 1 బిఫోర్ ద వార్. దీని ఆన్సరు రష్యా. రష్యా 1917లో రష్యన్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది, దాంతో వాళ్ళు బయటకు వచ్చేస్తారు మరి. దీన్ని ఇక్కడతో 1 mark క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ ఈ 2 mark క్వశ్చన్స్ కూడా ఈజీగానే ఇచ్చాడు. వాట్ ఈజ్ మెంట్ బై వర్కింగ్ క్యాపిటల్ అనేది చాలా ఈజీగానే ఉంటాయి. నెక్స్ట్ వన్, 5th వన్, బార్ గ్రాఫ్ని డ్రా చేయమన్నారు. రఫ్గా డ్రా చేయాలి, మ్యాథ్స్లో లాగా అవసరం లేదు ఇది. దీనికి కింద ఉన్న లైన్లో మనం టోటల్ ఇయర్స్ వేసుకుంటాం. 2000,
10 ఇలా 2 ఇయర్స్ వేస్తాము. సైడ్ దానిలో 100, 120, 140 వేసేసి డ్రా చేస్తాం, అందరు తెలిసిందే అది. నెక్స్ట్ 16 చూడండి. ఏషియన్ కంట్రీ కాంటినెంట్ లుక్స్ ఏ లార్జర్ ఇన్ ద అబోవ్ మ్యాప్. ఏషియా అనేది మిగతా మ్యాప్తో కంపేర్ చేస్తే ఇది 6th లెసన్లో ఉండిద్ది, అందరు తెలిసిన ఆన్సర్ ఇది. నెక్స్ట్ 19th క్వశ్చన్కి దీన్ని చూడండి. 19th క్వశ్చన్కి కింద ఆ టేబుల్ ఇచ్చాడు, టేబుల్ కింద 2 క్వశ్చన్స్. వాట్ ఆర్ ద గవర్నింగ్ పార్టీస్ ఫ్రమ్ 1989 to 1990? 1989 to 1990 వరకు ఉన్న పార్టీస్, గవర్నింగ్ పార్టీసు చూడండి. జేడి, డిఎంకే ఇది అనమాట. జేడి, డిఎంకే, ఏడిపి ఇది దీని ఆన్సర్. ఇది మొత్తం దీని ఆన్సర్ రాసుకోవాలి. వాట్ ఆర్ ద పార్టీస్ ఇన్ ఎన్డీఏ? ఎన్డీఏలో ఉన్న పార్టీస్, ఇది నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అనమాట. ఎన్డీఏలో ఉన్న పార్టీస్, ఈ మొత్తం పార్టీస్ అని రాసుకోవాలి దానికి ఆన్సర్. నెక్స్ట్ గ్రాఫ్. 23rd క్వశ్చన్ చూడండి. గ్రాఫ్ ఇచ్చాడు, గ్రాఫ్ని అనలైజ్ చేసి మీరు ఆన్సర్ రాయాలి, అది ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ 24th క్వశ్చన్ 15 degrees. జనవరిలో 15 degrees కన్నా ఎక్కువ ఉన్న స్టేట్స్, ఇది కూడా ఈజీగా ఉండేది. అక్కడ చూస్తే కనిపించేది కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఇక్కడ ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్. మోర్ దెన్ 15 degrees కన్నా ఎక్కువ టెంపరేచర్ ఉంటాయి అన్నమాట ఇది. నెక్స్ట్ ఈజీగానే ఇచ్చాడు ఇది టోటల్. నెక్స్ట్ 8 మార్క్ క్వశ్చన్స్. ఇందులో ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటాయి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద స్ట్రక్చర్ ఫీచర్ ఆఫ్ ద వెస్టర్న్ ఘాట్స్. ఫస్ట్ లెసన్ నుంచి కంపల్సరీ క్వశ్చన్ అనమాట. 8 మార్క్స్లో కంపల్సరీ ఫస్ట్ లెసన్ నుంచి ఉండింది ఇది, అందులో నుంచి ఇచ్చాడు. ఇది ఈజీగా ఉన్నాయి క్వశ్చన్స్ కూడా, మరి హార్డ్ గేమ్ లేదు. నెక్స్ట్ చూడండి, ఇది ఈ గ్రాఫ్ ఉంది పైన. యునైటెడ్ నేషన్కి సంబంధించిన యుఎస్ఎస్ఆర్, యునైటెడ్ స్టేట్స్ సంబంధించిన గ్రాఫ్, దీన్ని అనలైజ్ చేయాలి. తర్వాత ఈ టేబుల్ పక్కన 4 క్వశ్చన్స్ ఇచ్చాడు, ఆ 4 క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్స్ రాయాలి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. హూ ఓన్ ద సెకండ్ వరల్డ్ వార్? సెకండ్ వరల్డ్ వార్ విన్ అయింది అలైడ్ గ్రూప్, మిత్ర రాజ్యాలు అంటాము. వాట్ వాజ్ ద ఇమీడియట్ ప్రొపగేషన్ ఆఫ్ వరల్డ్ వార్ 2? ఇమీడియట్ ప్రొపగేషన్ ఆఫ్ వరల్డ్ వార్ 2, జర్మనీ రైజ్డ్ దర్ ట్యాంక్స్ ఇంటూ పోలాండ్ టెరిటరీ, డాన్జింగ్ పోర్ట్. ఇది నెక్స్ట్ మెన్షన్ ద సూపర్ పవర్ దట్ జాయిన్డ్ లేట్లీ ఇన్ ద వరల్డ్ వార్ 2, అమెరికా అనమాట. ఇది నేమ్ ద పర్సన్ హూ వాస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద మాస్ మర్డర్ ఆఫ్ జూస్. ఇది అందరు తెలిసిందే, హిట్లర్ అనమాట దాని ఆన్సర్. నెక్స్ట్ 33 క్వశ్చన్. 2 మ్యాప్స్, ఇండియా మ్యాప్, వరల్డ్ మ్యాప్, ఇండియా మ్యాప్, 2 మ్యాప్లు ఇచ్చాడు. 2 మ్యాప్లు ఫిల్ చేయాలి. 2 మ్యాప్లు ఇస్తాడు. ఇండియా మ్యాప్లో ఇంటర్నల్ చాయిస్, ఈ గ్రూప్ కానీ రాసుకోవచ్చు, ఈ గ్రూప్ కానీ 4 రాసుకోవాలి. వరల్డ్ మ్యాప్లో E4 కానీ E4 కానీ రాయాలన్నమాట. రెండిట్లో 2 మ్యాప్స్, ఇండియా మ్యాప్ కంప్లీట్ చేయాలి, వరల్డ్ మ్యాప్ కూడా లొకేషన్ చేయాలి. ఇండియా మ్యాప్లో ఈ ఢిల్లీ, లక్షద్వీప్ ఈ గ్రూప్ కానీ, లేదా ఆరావళి ఈ గ్రూప్ కానీ, రెండిట్లో ఏదో ఒక గ్రూప్ రాసుకోవాలి. లేదు వరల్డ్ మ్యాప్లో ఈజిప్ట్ ఈ గ్రూప్ కానీ, లేదా మెడిటరేనియన్ సీ ఈ గ్రూప్ కానీ రాసుకోవాలి. ఇది సోషల్ స్టడీకి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనాలిసిస్. పేపర్ ఈజీగానే ఉంది, మీరు ఇప్పటి నుంచి కొద్దిగా చదవడం స్టార్ట్ చేస్తే మీకు మార్క్స్ అనేది ఈజీగా 100 మార్క్స్కి ఈజీగా 90 అబోవ్ మార్క్స్ వచ్చేస్తాయి. ఇది సేమ్ పేపర్ ఇస్తే. మోడల్ పేపర్ ఇలాగే ఉంది కాబట్టి ఈజీగానే ఉంది కాబట్టి నెక్స్ట్ రేపు జూలైలో వచ్చే క్వశ్చన్ పేపర్ కూడా ఇదే విధంగా కొద్దిగా ఈజీగానే ఉండే ఛాన్సెస్ ఉంది. అప్పటి వరకు బాగా ఇంట్లో చదువుతూ ఉండండి. ఈ పేపర్లకు సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంగ్లీష్ మీడియం పేపరు, తెలుగు మీడియం పేపరు, సైన్స్ కానీ, నెక్స్ట్ ఇంగ్లీషు, తెలుగు, ఈ అన్ని పేపర్కి సంబంధించిన లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అందరూ అందులోంచి డౌన్లోడ్ చేసుకోండి. ఈ పేపర్ ప్రకారం ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ.